ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డితో సీఎస్ రామకృష్ణారావు భేటీ అయ్యారు. కొత్తగా ప్రమాణం చేసిన ముగ్గురు మంత్రులకు శాఖల కేటాయింపుపై ఇరువురు చర్చించినట్టు తెలుస్తోంది. కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుపై గవర్నర్ దగ్గరకు ఇప్పటికే జీఏడీ ఫైల్ చేయనున్న సమాచారం. గడ్డం వివేక్ కు కార్మిక, న్యాయ, క్రీడల శాఖ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వాకిటి శ్రీహరికి పశుసంవర్ధక, మత్స్యశాఖ, కమర్షియల్ ట్యాక్స్ కేటాయించే ఛాన్స్ ఉంది. అలాగే అడ్లూరి లక్ష్మణ్ కు ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ కేటాయిస్తారని టాక్ వినిపిస్తోంది. దీనిపై మరి కాసేపట్లో అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం అందించడానికి రీజనల్ కోఆర్డినేటర్ అశోక్ సిద్ధంగా ఉన్నారు. అశోక్, చెప్పండి. మనం చూస్తున్నాం, ఏదైతే కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వారికి శాఖల కేటాయింపుకి సంబంధించి తీవ్ర కసరత్తు ఇటు రాష్ట్ర నుంచి సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, అటు ఏఐసీసీ కూడా తీవ్ర కసరత్తు చేసింది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి తన పర్యటన ముగించుకుని మన మధ్యాహ్నం హైదరాబాద్కి వచ్చారు. హైదరాబాద్కి వచ్చిన తర్వాత కొంచెం క్రితమే అయితే సిఎస్ రామకృష్ణారావు సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమై ఈ ముగ్గురు మంత్రులకు సంబంధించిన పదవుల కేటాయింపు పైన కూడా చర్చ జరిపారు. దీని నేపథ్యంలోనే జేఏడీ నుంచి గవర్నర్ చెంతకు ఏదైతే ఫైల్ వెళ్ళింది. ప్రధానంగా మనం చూస్తున్నాం, గడ్డం వివేక్ కు కార్మిక, న్యాయ, క్రీడలకు సంబంధించినటువంటి శాఖ మంత్రిగా, అలాగే వాకిటి శ్రీహరికి పశుసంవర్ధక శాఖ, మత్స్యశాఖ, కమర్షియల్ ట్యాక్స్, అడ్లూరు లక్ష్మణ్ కి ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖలు కేటాయించే అవకాశం ఉన్నట్టుగా మనకు స్పష్టమైనటువంటి సమాచారం అయింది. మనం చూస్తున్నాం, ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలోనే చిట్ చాట్ లో మాట్లాడారు. ప్రధానంగా ఏదైతే కొత్త మంత్రులకు సంబంధించి ఎటువంటి పాత మంత్రులకు సంబంధించి శాఖల మార్పు విషయం ఎటువంటి మార్పు చేర్పుల్లో కొత్త మంత్రులకు సంబంధించి ప్రస్తుతం ఆయన దగ్గర ఉన్నటువంటి శాఖలలోనే కేటాయిస్తున్నట్టుగా ఢిల్లీలో ఆయన చిట్ చాట్ చెప్పారు. సో అదే విధంగా ఇప్పుడైతే మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అయితే సిఎస్ రామకృష్ణారావు సీఎంతో భేటీ అయ్యారు. అక్కడ నుంచి జీఏడీ నుంచి గవర్నర్ చెంతకు ఫైల్ వెళ్ళింది. గవర్నర్ దానికి సంబంధించినటువంటి గెజిట్ ను మరి కాసేపులో విడుదల చేసే అవకాశం ఉంది. మొత్తంగా చూసినట్లయితే కొత్త మంత్రులకు సంబంధించినటువంటి శాఖల కేటాయింపులో కొంత సస్పెన్స్ కి అయితే మరి కాసేపులో స్థిరపడే అవకాశం కనిపిస్తుంది. మొత్తంగా చూసినట్లయితే ఏదైతే సీఎం ఢిల్లీ పర్యటన తర్వాతనే ఈ పెన్ పైన పూర్తి క్లారిటీ అయితే మనకు వచ్చినట్టు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ అశోక్. బీఆర్కే భవన్లో కాళేశ్వరం కమిషన్ ఎదుట మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విచారణకు హాజరయ్యారు. ఆయన్ను పీసీ ఘోష్ కమిషన్ సుమారు 50 నిమిషాల పాటు విచారించింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి పలు ప్రశ్నలు సంధించింది. 115వ సాక్షిగా ఆయన్ను విచారించింది. విచారణ ముగిసిన అనంతరం కేసీఆర్ అభిమానులు, కార్యకర్తలకు అభివాదం చేస్తూ బీఆర్కే భవన్ నుంచి వెళ్లిపోయారు. విచారణ సందర్భంగా కేసీఆర్ను కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏర్పాటు చేసిన కమిషన్ 18 ప్రశ్నలు అడిగింది. ఆనకట్టల నిర్మాణానికి ఎవరు నిర్ణయం తీసుకున్నారని ప్రశ్నించింది. ఈ క్రమంలో కాళేశ్వరం రీ ఇంజనీరింగ్ గురించి కేసీఆర్ వివరించారు. ఆనకట్టల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం ఉందా అని కమిషన్ ప్రశ్నించింది. కేబినెట్ ప్రభుత్వ ఆమోదంతోనే ఆనకట్టల నిర్మాణం జరిగిందని కేసీఆర్ బదులిచ్చారు. వ్యాప్కోస్ సిఫార్సుల ప్రకారమే నిర్మాణం జరిగిందని, అన్ని అనుమతులు తీసుకున్నట్లు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై అన్ని అంశాలతో ఉన్న పుస్తకాన్ని కమిషన్కు అందజేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు కార్పొరేషన్ గురించి కమిషన్ ఆరా తీసింది. కొత్త రాష్ట్రంలో నిధులను దృష్టిలో ఉంచుకొని కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్లు కేసీఆర్ తెలిపారు. ప్రాజెక్టు వేగంగా పూర్తి చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. బ్యారేజీలో నీటి నిల్వ గురించి కేసీఆర్ను కమిషన్ అడిగింది. ఎంత నీరు నిల్వ చేయాలి అన్నది ఇంజనీర్లు చూసుకుంటారని కేసీఆర్ చెప్పారు. బ్యారేజీల నిర్మాణ స్థలం ఎంపిక, మార్పు సాంకేతిక పరమైన అంశమన్నారు. నీటి లభ్యత దృష్టిలో ఉంచుకొని కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టినట్టు తెలిపారు. జీవో నంబర్ 45ను ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ బుక్ ను కమిషన్ అందజేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై 2 రోజుల్లో మీడియా సమావేశం నిర్వహించి అన్ని వివరాలు వెల్లడిస్తారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కాళేశ్వరం డాక్యుమెంట్లు అన్నింటినీ బయటపెడతారని చెప్పారు. ఢిల్లీ పర్యటనలో అక్కడి మీడియాతో సీఎం చిట్ చాట్ చేశారు. తాను ఉన్నంత వరకు కాంగ్రెస్లోకి కేసీఆర్ కుటుంబానికి ఎంట్రీ లేదని స్పష్టం చేశారు. రాష్ట్రానికి ఆ కుటుంబమే ప్రధాన శత్రువని మండిపడ్డారు. తెలంగాణకు సంబంధించి కేంద్రంలో అన్నింటికీ అడ్డుపడుతోంది కిషన్ రెడ్డి అని ఆరోపించారు. రాష్ట్రంలో ఏ ఒక్క ప్రాజెక్టుకు ఆయన నిధులు సాధించలేదని విమర్శించారు. కేసీఆర్, కిషన్ రెడ్డి ఇద్దరూ ఒక్కటే అని ఆక్షేపించారు. ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణ, శాఖల కేటాయింపుపై ఢిల్లీలో ఎలాంటి చర్చ జరగలేదని సీఎం చెప్పారు. పాత మంత్రుల శాఖలో మార్పులు లేవని, కర్ణాటక కులగణనపై అధిష్టానం వద్ద చర్చలు జరిగాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ఎలాంటి అవినీతి జరగలేదని విషయాన్ని రేవంత్ మామే చెప్పాడు అన్నారు కేటీఆర్. 80,000 కోట్ల ప్రాజెక్టులో 1,00,000 కోట్ల అవినీతి ఎలా జరుగుతోందని మండిపడ్డారు. కాళేశ్వరం కమిషన్ విచారణకు కేసీఆర్ హాజరైన సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు కారణంగానే తెలంగాణలో వరి సాగు పెరిగిపోయిందని చెప్పారు. వరి సాగులో పంజాబ్, హర్యానా రాష్ట్రాలను సైతం 2023లోనే దాటామని చెప్పారు. 2014కి ముందు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని, మరప్పుడు వరి సాగు ఎందుకు పెరగలేదని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కావాలనే ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు కేటీఆర్. కాంగ్రెస్ సన్నాసులు ఏం మాటలు మాట్లాడినా వాస్తవాలు. రేవంత్ రెడ్డి గారి మామగారు స్వయంగా చెప్పారు, పద్మారెడ్డి గారు. 94,000 కోట్లు మాత్రమే ఖర్చైన ప్రాజెక్టులో 1,00,000 కోట్ల అవినీతి జరిగింది అని ఎవరు అన్నది తెలివి తక్కువ మాట అని పద్మారెడ్డి గారు స్వయంగా చెప్పారు. రేవంత్ రెడ్డి గారు కూడా కొన్ని విషయాలు కొంత విషయ పరిజ్ఞానం పెంచుకుంటే వారికి కూడా మంచిది. వాస్తవం ఏంది, 2014లో తెలంగాణ ఎక్కడుండే వరి ధాన్యం ఉత్పత్తిలో? ఎక్కడో 12-14 స్థానంలో ఉండే. 2023లో ఎక్కడికి వచ్చింది? అగ్రభాగానికి వచ్చింది. పంజాబ్ను హర్యానాను తలదన్నింది. దానికి కారణం కాళేశ్వరం కాదని ఎవడన్నా కాంగ్రెస్ వాడు అంటాడా? మరి 2014కు ముందు అప్పుడున్నది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? మరి అప్పుడు కాళేశ్వరం లేకుండానే మరి అప్పుడెందుకు పండలేదు పంటలు? అప్పుడెందుకు పంజాబ్ను హర్యానాను దాటలేదు? నదులు, తెలంగాణలో వాగులు, వంకలు, చెరువులు, కాలువలు, రిజర్వాయర్లు అన్నిటి గురించి క్షుణ్ణమైన అవగాహన ఉన్న కేసీఆర్ గారు స్పష్టంగా వాళ్ళు ఏ ప్రశ్న అడిగినా సమాధానం చెప్తారు. ఆఖరికి కమిషన్ కూడా న్యాయంగా ధర్మంగా పనిచేస్తే ఇందులో ఏం లేదు, ఇదో లొట్టపీస్ కథ అని చెప్పి వాళ్ళకు కూడా అర్థమవుతుంది. రేవంత్ రెడ్డికి చిత్తశుద్ది ఉంటే కాళేశ్వరంపై సీబీఐ విచారణను కోరాలని బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ సహా అందరూ కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని ఆరోపించారని గుర్తు చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 18 నెలలు పూర్తయినా ఒక్క కేసులోనూ విచారణ పూర్తి కాలేదు అన్నారు. ఢిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీలా బీఆర్ఎస్ కాంగ్రెస్ పరిస్థితి ఉందని మండిపడ్డారు లక్ష్మణ్. ప్రధానమంత్రి సైతం కూడా కాళేశ్వరం మరి కాంగ్రెస్ పార్టీకి ఏటీఎంగా మారిందని, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏటీఎంగా మార్చారని చెప్పి దేశంలో ఎక్కడైనటువంటి ఈ యొక్క అవినీతి కాళేశ్వరం ప్రాజెక్టు మీద జరిగిందనేది విషయం. అంత పెద్ద ఎత్తున మరి నిర్మితమైనటువంటి ఆ ప్రాజెక్టు మరి మేడిగడ్డ దగ్గర ఆ యొక్క మరి పిల్లర్లు కూలిపోవడం మొత్తం ఇవాళ అందరినీ కూడా ఆశ్చర్యం గురి చేసింది. కాబట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసుకోవడం, రాజకీయాల కోసం ఈ ప్రాజెక్టులు కాంట్రాక్టుల జేబులు నింపే కార్యక్రమంగా మారిపోయిందని సర్వత్రా ఇవాళ వ్యక్తమవుతుంది. ఏమాత్రం కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నట్టయితే కాళేశ్వరంలో జరిగిన అవినీతి మీద ఎన్నికల్లో మీరు ప్రచారం చేసి రాజకీయంగా లబ్ధి పొందినారు. తీరా ఇవాళ మరి ఆ కమిషన్ పేరు మీద కాలయాపన చేయడము ఇది ఏమాత్రం భావ్యంగా. నిజంగా చిత్తశుద్ధి ఉన్నట్టయితే మీరు సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించి వెంటనే దాని మీద జరిగినటువంటి అవినీతిని బయలుదేరి దానికి వెనకాల ఉన్న వ్యక్తులు ఎవరైనా బాధ్యుల మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. గత ప్రభుత్వం రాష్ట్ర ఆదాయాన్ని దుబారా చేస్తే తమ ప్రభుత్వం ఆదా చేస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ అన్నారు. ములుగు జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి సీతక్కతో కలిసి ఆయన పాల్గొన్నారు. గత ప్రభుత్వం అమలు చేసిన పథకాలతో పాటు అదనంగా అనేక స్కీమ్లు తీసుకొచ్చామన్నారు పొంగులేటి. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కేవలం 80,000 ఇళ్లను మాత్రమే పంపిణీ చేశారని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం 4.5 లక్షల ఇళ్లను కట్టిస్తోందని చెప్పారు. 200 యూనిట్లు ఉచిత కరెంటు, 500 రూపాయలకే గ్యాస్ మద్దు, ఆడబిడ్డల ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, అదే రకంగా సన్న బియ్యం, రైతన్నలకి సన్న వడ్లకి మద్దతు ధరతో పాటు క్వింటాలకి 500 రూపాయల బోనసు, ఇందిరమ్మ ఇల్లు. ఇలా ఏదైతే ఈ గిరిజన ప్రాంతంలో ఉండే పిల్లలు హాస్టల్స్కి పంపిస్తే ఆనాటి దొరవారు పంచభక్ష పరవన్నాలు ఆ దొరవారు తిన్నారు, కానీ హాస్టల్లో పేదవాడి పిల్లలు సరిగా భోజనం అందుతుందో లేదో కూడా వారు పట్టించుకోలేదు. ఆనాటి ప్రభుత్వం డబ్బును దుర్వినియోగం చేస్తే మన ప్రభుత్వం డబ్బుని పొదుపు చేసి పేదవాడి కష్టాలకు అండగా ఉండాలని ఈనాడు మన ప్రభుత్వం పనిచేస్తుంది. టిఆర్ఎస్ గవర్నమెంట్ మొత్తంలో 80,000 ఇల్లులు ఇచ్చారు. రాష్ట్రం అంతా 10 ఏళ్లలో 80,000 ఇల్లులు ఇచ్చారు. వాటికి కూడా బిల్లులు ఇయ్యలే. కానీ ఈరోజు రాష్ట్రంలో ఏకకాలంలో 4.5 లక్షలకు పైగా ఇల్లులు ఇస్తా ఉన్నాం. వాళ్ళు 10 ఏళ్లలో 80,000 ఇల్లులు కూడా కంప్లీట్ చేయలే. మరి ఇది అర్థం చేసుకోవాలా వద్దా? దయచేసి వాళ్ళు మేము ఇచ్చేటువంటి మంచిని ఓర్వలేక కుట్రవన్నీ మా మీద మన్ను పోయించే పరిస్థితి తీసుకొస్తున్నారు. ఓపిక పట్టండి. కొద్దిగా వెనుక ముందు
కానీ 20 లక్షల ఇల్లు ఇచ్చుడు పక్కా ఖాయమని మన పొంగులేటి సీనన్న గారు చెప్పడం జరిగింది, ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. గిరిజన ఎమ్మెల్యేలం అందరం ముఖ్యమంత్రి గారిని మంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఐటీడీఏలకు గతంలో ఇల్లులు వచ్చినాయి కాంగ్రెస్ ప్రభుత్వంలో. గాంధీ భవన్లో మంత్రులతో ముఖాముఖి కార్యక్రమానికి కొండా సురేఖ హాజరయ్యారు. ప్రజలు కార్యకర్తల నుంచి వచ్చిన వినతులను స్వీకరించారు. తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సూచన మేరకు ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొన్నట్లు తెలిపారు. 110 అప్లికేషన్లు వచ్చాయని, వాటిల్లో అధికంగా రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, ధరణి, రాజీవ్ యువ వికాస వినతులు అధికంగా వచ్చాయన్నారు మంత్రి సురేఖ. ప్రజల సమస్యలను ఆయా శాఖల అధికారులతో చర్చించి పరిష్కారానికి కృషి చేస్తారని ఆమె హామీ ఇచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజల సమస్యలన్నీ కూడా తీసుకొని మరి వాటిని ఎండార్స్ చేస్తూ సంబంధిత అధికారులకు మరి డైరెక్షన్స్ ఇస్తూ ఫోన్లో మాట్లాడుతూ అవి ఇమ్మీడియట్గా చేయాలని చెప్పి వారికి ఆదేశించడం జరిగింది. ముఖ్యంగా మరి అందులో వచ్చినవన్నీ కూడా ఎక్కువగా రేషన్ కార్డ్స్, హౌసింగ్ స్కీమ్స్, కుట్టు మెషిన్లు ఇటువంటివి మాత్రము, ధరణి, అదేవిధంగా మన యువ వికాసం ఈ యొక్క ఎక్కువ అప్లికేషన్స్ ఇవే వచ్చాయి. ఈరోజు టోటల్గా 110 అప్లికేషన్లు వచ్చాయి. అందరివి కూడా తీసుకుని మళ్ళీ ఆన్లైన్ చేసి మరి ఇక్కడి నుంచి ఎవరికి పంపించే అప్లికేషన్లు వాళ్ళకు పంపించడం జరుగుతుంది. కాబట్టి భరోసాతో అక్కడ ప్రజాభవన్లో ఆ కార్యక్రమం జరుగుతుంది, ఇక్కడ గాంధీ భవన్లో ఈ కార్యక్రమం కూడా ప్యారలల్గా జరుగుతున్న సందర్భంలో మరి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మీద, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం మీద నమ్మకంతో, మా మంత్రుల మీద నమ్మకంతో ఈ గాంధీ భవన్కు కూడా చాలామంది పెద్ద ఎత్తున తరలి వచ్చి వారి అప్లికేషన్లు ఇవ్వడం మా మీద ఉన్న నమ్మకానికి నిదర్శనంగా నేను తెలియజేస్తా ఉన్నాను. సూపర్ 6లో మరో ముఖ్యమైన హామీని అమలు చేసేందుకు ఏపీ సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కూటమి ప్రభుత్వానికి ఏడాదైన సందర్భంగా తల్లికి వందనం పథకం నిధులను గురువారం రోజున విడుదల చేయాలని నిర్ణయించారు. తల్లికి వందనం విధి విధానాలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. మంత్రులు నారా లోకేష్, పయ్యావుల కేశవ సహా ఉన్నతాధికారులు భేటీలో ఉన్నారు. 67,27,164 మంది తల్లుల ఖాతాల్లో ప్రభుత్వం 8,745 కోట్లు జమ చేయనుందని కూటమి సర్కార్ పేర్కొంది. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తామని ప్రభుత్వం తెలిపింది. ఏడాది 1వ తరగతి, ఇంటర్లో చేరిన వారికి తల్లికి వందనం అమలు చేయనున్నారు. అడ్మిషన్లు పూర్తయి డేటా అందుబాటులోకి రాగానే నిధులు జమ చేస్తామని ప్రభుత్వం తెలిపింది. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంలో మహిళామణులకు కానుకగా తల్లికి వందనం పథకం అమలుకు శ్రీకారం చుడుతున్నామని ఎక్స్ వేదికగా నారా లోకేష్ ట్వీట్ చేశారు. సూపర్ 6 హామీలో ఇప్పటికే పింఛన్ల పెంపు, అన్నా క్యాంటీన్, మెగా డిఎస్సి, దీపం 2 పథకాలు అమలు చేశామని, తల్లికి వందనం అమలుతో ముఖ్యమైన మరో హామీని కూటమి ప్రభుత్వం నెరవేర్చింది అన్నారు నారా లోకేష్. యోగాంధ్రపై విశాఖలో నిర్వహించిన సమీక్షా సమావేశానికి హోంమంత్రి అనిత హాజరయ్యారు. జూన్ 21 ఇంటర్నేషనల్ యోగా డే ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమాన్ని అన్ని ఏర్పాట్లు చేశారని, వర్షం పడినా ఏ ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో పాల్గొనే ప్రతి ఒక్కరికి యోగా మ్యాట్ కిట్లను అందజేస్తామని హోంమంత్రి అనిత పేర్కొన్నారు. యోగా అన్నది ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఒక భాగం కావాలని చెప్పి ఈరోజు మనందరం కూడా గౌరవ ప్రధానమంత్రి గారు కోరుకుంటున్నారు. దానిలో భాగంగానే 10 యోగా డేస్ కూడా చేయడం జరిగింది. ఇది 11వ యోగా డే ఈరోజు. అంటే మనకున్న స్ట్రెస్లోని అన్ని డిపార్ట్మెంట్స్కి సంబంధించిన వాళ్ళు కానీ ఈరోజు ఎస్పెషల్లీ పోలీస్ డిపార్ట్మెంట్ అవనియండి, మెడికల్ డిపార్ట్మెంట్ అవనియండి, ఎవరి వృత్తిలో వాళ్ళు పరుగులు ప్రపంచంలో మ్యాక్సిమం వాళ్ళకున్న 24 గంటల్లో కనీసం 1 గంట వాళ్ళది అనిపించుకుని వాళ్ళ ఆరోగ్యం గురించి, వాళ్ళ మానసిక ప్రశాంతత గురించి కూడా వెచ్చించాలి. యోగా అన్నది మన లైఫ్ లో ఒక భాగం కావాలి అన్న దాన్ని ప్రమోట్ చేయడానికి సాక్షాత్తు ప్రధానమంత్రి గారు, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా ఇనిషియేషన్ తీసుకుని ఈ రోజు ప్రపంచం అంతా కూడా విశాఖపట్నం వైపు తిరిగి చూసేటట్టుగా ఈ రోజు యోగా డేని సెలబ్రేట్ చేయడానికి అందరం కూడా కంకణం కట్టుకున్నాం. సుమారుగా 5 లక్షల మంది, అది కూడా బీచ్ రోడ్ లోని కాళీమాత టెంపుల్ దగ్గర ఒక స్టేజ్ ఏర్పాటు చేసుకుని అక్కడి నుంచి అప్ టు 26 కిలోమీటర్స్ బీచ్ స్ట్రెచ్ లో అప్ టు భీమిలి వరకు కూడా ఈ స్ట్రెచ్ ఉంటుంది. అదేవిధంగా ఒక 33 బ్లాక్స్ ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది యోగా డే చేయడానికి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నా కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. చంద్రబాబు సీఎం కావడం రైతుల పాలట శాపమన్నారు ఆయన. ప్రకాశం జిల్లా పొదిలిలో పర్యటించిన వైఎస్ జగన్ అక్కడ పొగాకు బోర్డును సందర్శించారు. రైతులను పట్టించుకునే పరిస్థితిలో ప్రభుత్వం లేదని, దాంతో అన్నదాతలు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడింది అన్నారు. రాష్ట్రంలో ఏ పంటకు గిట్టుబాటు ధర లేదని, మద్దతు ధర కంటే తక్కువకు అమ్ముకోవాల్సిన దుస్థితి రైతుకు ఏర్పడింది అన్నారు. తమ హయాంలో రైతు రాజ్యం నడిచిందని, కానీ కూటమి ప్రభుత్వంలో రైతు
రైతు నష్టపోతున్నాడు అన్నారు. కేంద్రం ఇచ్చే 6,000 కాకుండా మరో 20,000 రూపాయలు ఇస్తామని చంద్రబాబు అన్నారని గుర్తు చేశారు. గత ఏడాది రైతు భరోసా ఎగ్గొట్టారని వైఎస్ జగన్ ఆక్షేపించారు. ఈ రోజు రాష్ట్రంలో గిట్టుబాటు ధరలు లేవు. వరి ప్రొక్యూర్మెంట్ మొన్న చేశారు. ఏ రైతును తీసుకున్నా కూడా కనీసం 300 రూపాయల నష్టానికి రైతు ఎంఎస్పీ కన్నా తక్కువ రేటుకు అమ్ముకోవాల్సిన పరిస్థితిలో ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. వరి దగ్గర నుంచి మొదలు పెడితే మిరప, పత్తి, జొన్న, కందులు, మినుములు, పెసలు, మొక్కజొన్న, సజ్జ, రాగులు, వేరుశనగ, అరటి, చీని, పొగాకు, కొక్కు ఏ పంట తీసుకున్నా కూడా రైతన్నకు ఈ రోజు గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో కనిపిస్తా ఉంది. కేవలం ఒక సంవత్సరం కిందట వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు రాజ్యంగా రాష్ట్రంలో పరిపాలన సాగించినప్పుడు రైతు పరిస్థితి ఎలా ఉండేది, ఒక్క సంవత్సర కాలంలో రైతు ఎలా దిగజారిపోయాడు అని చెప్పడానికి నిదర్శనం ఈ రోజు రాష్ట్రంలో ఈ జిల్లాలో జరిగిన రైతు ఆత్మహత్యలు. పొదిలిలో మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మహిళలపై వైసీపీ కార్యకర్తలు దాడికి పాల్పడడంతో రాజకీయంగా తీవ్ర విమర్శలకు దారితీసింది. ఈ దాడిలో పలువురు మహిళలు, 3 పోలీసు సిబ్బందికి గాయాలయ్యాయి. ఇది మహిళల మౌలిక హక్కులపై దాడిగా కూటమి నేతలు మండిపడుతున్నారు. మహిళల నిరసనను అణచివేయడానికి వైసీపీ రెచ్చిపోయిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమరావతి మహిళలపై వైసీపీ నేతలు అధికార పత్రిక సాక్షిలో చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలకు జగన్ స్పందించకపోవడం పట్ల తీవ్ర ఆగ్రహంతో ఉన్న మహిళలు నల్ల బెలూన్లు వదిలి నిరసన తెలియజేశారు. క్షమాపణ చెప్పే వరకు పొదిలిలో అడుగు పెట్టకూడదు అంటూ ప్లకార్డులతో గళమెత్తారు. పొదిలిలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మహిళలు, పోలీసులపై వైసీపీ దాడిని మంత్రి నారా లోకేష్ ఖండించారు. మహిళలు, పోలీసులపై రాళ్ల దాడి చేసిన వారిని కఠినంగా శిక్షిస్తామన్నారు. మొన్న తెనాలి గంజాయి బ్యాచ్ రౌడీ షీటర్లను ఓదార్చిన జగన్ ఇవాళ మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారికి అండగా నిలుస్తున్నారని ఎద్దేవా చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు రెండో రోజు విచారణ ముగిసింది. సిట్ అధికారులు ఆయన్ను దాదాపు 9 గంటల పాటు విచారించారు. మళ్లీ ఈ నెల 14న విచారణకు రావాలని ప్రభాకర్ రావుకు సూచించారు. సిట్ అధికారులు ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించారు. తిరుపతన్న, రాధాకిషన్ రావు, ప్రణీత్ రావు, భుజంగరావు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా పోలీసులు పలు విధాలుగా ప్రశ్నలు అడిగారు. అలాగే ఇప్పటివరకు సేకరించిన ఆధారాలను ఆయన ముందు ఉంచి ప్రశ్నించినట్టు సమాచారం. సింగర్ మంగ్లీకి తెలంగాణ పోలీసులు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. చట్టాలను గౌరవించకుండా ఇష్టం వచ్చినట్లు చేస్తామంటే కుదరదని హెచ్చరించారు. పార్టీలో డ్రగ్స్ తీసుకుంటే ఎంతటి వారినైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదన్న పోలీసులు మంగ్లీ పార్టీ వీడియోలు, అరెస్ట్ అయిన వారి ఫోటోలు విడుదల చేశారు. పుట్టినరోజు సందర్భంగా సింగర్ మంగ్లీ చేవెళ్లలోని త్రిపుర రిసార్ట్లో వేడుక నిర్వహించింది. అనుమతులు లేకుండా ఈవెంట్ నిర్వహించడం, పర్మిషన్ లేకుండా మద్యం వినియోగానికి సంబంధించి 4గురిపై కేసులు నమోదయ్యాయి. మంగ్లీతో పాటు రిసార్ట్ అసిస్టెంట్ మేనేజర్ రామకృష్ణ, ఈవెంట్ మేనేజర్ మేఘరాజ్, దామోదర్ రెడ్డిలపై కేసు పెట్టారు. ఇక ఈ క్రమంలో దామోదర్ రెడ్డికి గంజాయి టెస్ట్లో పాజిటివ్ రాగా ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు పార్టీలో 48 మంది పాల్గొన్నట్లు గుర్తించారు. బిగ్ బాస్ ఫేమ్ దివితో పాటు లిరిక్ రైటర్ కాసల్ల శామ్ ఉన్నారు. శివారు ప్రాంతాల్లో క్లబ్బులుగా మారిన రిసార్ట్లలో అశ్లీల నృత్యాలు, విదేశీ మద్యం సరఫరా మీద పోలీసులు ఫోకస్ పెడుతున్నారు. మంగ్లీ పుట్టినరోజు వేడుకలో గంజాయి సేవించినట్లు దామోదర్ రెడ్డి అనే వ్యక్తికి పాజిటివ్ రాగా ఈ దామోదర్ రెడ్డి అనే వ్యక్తి ఈవెంట్ ఆర్గనైజర్ మేఘావతి స్నేహితుడు అని అంటున్నారు. అయితే ఈవెంట్ జరుగుతున్న సమయంలో పోలీసులు చెక్ చేయడానికి వస్తే మంగ్లీ ఓవర్ యాక్షన్ చేశారు. పోలీసుల లోపలికి రానివ్వకుండా ఉండేందుకు ఆమె ప్రయత్నించినట్లు ఉన్న కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన 2 ముఖ్యమైన డబ్లింగ్ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టులకు మొత్తం 6,405 కోట్ల రూపాయల ఖర్చు చేసేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇది రైల్వేల కార్యాచరణ సామర్థ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా సరుకు రవాణా, ప్రయాణికుల రవాణా సామర్థ్యాన్ని పెంచుతుందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఏడాదిలో రవాణా ప్రాజెక్టుల కోసం దాదాపు 4.5 లక్షల కోట్ల పెట్టుబడులు ఆమోదించినట్టు తెలిపారు. ఇది వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడంలో కీలక పాత్ర పోషిస్తోంది అన్నారు అశ్విని వైష్ణవ్. कि नरेंद्र मोदी जी की ऐतिहासिक 3rd टर्म में ट्रांसपोर्टेशन और लॉजिस्टिक्स कॉस्ट को रिड्यूस करने के लिए कई प्रोजेक्ट्स लिए गए हैं और अभी हाल ही में IIM बैंगलोर, IIM कोलकाता, इन सब ने एक स्टडी किया है. बिकॉज ऑफ द इन्वेस्टमेंट्स डन इन ट्रांसपोर्टेशन देश की लॉजिस्टिक्स कॉस्ट करीब 4 परसेंटेज पॉइंट कम हुई है. देश की लॉजिस्टिक्स कॉस्ट 4 परसेंटेज पॉइंट कम हुई है. इमेजिन every percentage point reduction in logistics cost means that much more competitive industry. हम एक्सपोर्ट ज्यादा कर सकते हैं, हम अपने प्रोडक्शन की कॉस्ट को लो रख सकते हैं. सो दिस इज रियली इम्पोर्टेंट फॉर ऑल ऑफ अस. पिछले 1 साल में एयरपोर्ट्स में, पोर्ट्स में, हाईवे में, रेलवे में, मेट्रो में, इलेक्ट्रिक व्हीकल में
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్ర ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ను విడగొట్టేందుకు విశ్వ ప్రయత్నాలు చేసింది అన్నారు. 11 ఏళ్ల మోదీ పాలనలో 33 తప్పులు చేశారని అన్నారు. తప్పులను మోదీ ఎప్పుడూ అంగీకరించలేదని విమర్శించారు. ఉదంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైలు ప్రాజెక్టులో కాంగ్రెస్ చేసిన కృషిని ఆయన గుర్తించలేదని మండిపడ్డారు. తాను రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు జమ్మూతో పాటు ఈశాన్య రాష్ట్రాలకు అత్యధిక నిధులు ఇచ్చామని గుర్తు చేశారు. కాంగ్రెస్ మొదలుపెట్టిన కార్యక్రమాలను మోదీ ప్రారంభిస్తున్నారని అన్నారు ఖర్గే. मैं किसी प्राइम मिनिस्टर को भी नहीं देखा है सर। मैं भी ये 55 साल से सत्ता में हूँ और 65 साल से मैं पॉलिटिक्स कर रहा हूँ। ऐसा कोई भी नहीं, हर चीज वो झूठ बोले एक भी इम्प्लीमेंट नहीं हुआ। అమెరికాలోని నెవార్క్ విమానాశ్రయంలో ఒక భారతీయ యువకుడిపై అక్కడి భద్రతా అధికారులు ప్రవర్తించిన తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ఘటనపై భారత విదేశాంగ శాఖ తాజాగా స్పందించింది. ఆ యువకుడు తప్పు చేశాడని, అక్రమంగా అమెరికాకు వెళ్లినట్లు ఎంఈఏకు సంబంధించిన వర్గాలు వెల్లడించాయి. ప్రయాణ సమయంలో ఆ యువకుడి ప్రవర్తన సరిగా లేదని తెలిపింది. హర్యానాకు చెందిన అతడు సరైన వీసా లేకుండా అక్రమంగా అమెరికాకు వెళ్లాడు. ఆ యువకుడు తప్పు చేశాడని, అతడి పరిస్థితి మెరుగుపడిన తర్వాత భారత్కు పంపించే ఏర్పాట్లు జరుగుతున్నాయని పేర్కొంది. దీనికి సంబంధించి అక్కడి అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు భారత విదేశాంగ శాఖ అధికార వర్గాలు పేర్కొన్నాయి. అక్రమంగా అతడు వెళ్లి ఉండొచ్చు, కానీ యువకుడిపై ఈ విధంగా భద్రతా అధికారులు ప్రవర్తించిన తీరుపై భారత్ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఓబులాపురం అక్రమ మైనింగ్ కేసులో 4 దోషులకు తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. గాలి జనార్దన్ రెడ్డితో పాటు ఆయన పిఏ అలీ ఖాన్, బివి శ్రీనివాసరెడ్డి, రామ్ గోపాల్కి బెయిల్ ఇచ్చింది. 4కి నాంపల్లి సిబిఐ కోర్టు విధించిన 7 ఏళ్లు జైలు శిక్షను సస్పెండ్ చేసింది. దేశం విడిచి వెళ్లరాదని, 10 లక్షల రూపాయల సొంత పూచీకత్తు సమర్పించాలని షరతు విధించింది. 15 ఏళ్ల పాటు సుదీర్ఘంగా సాగిన ఓబులాపురం అక్రమ మైనింగ్ కేసులో మే 6న నాంపల్లి సిబిఐ కోర్టు తీర్పు వెలువరించింది. ప్రధాన నిందితులైన బివి శ్రీనివాసరెడ్డి, గాలి జనార్దన్ రెడ్డి, విడి రాజగోపాల్, అలీఖాన్లకు ఒక్కొక్కరికి 7 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ల మధ్య బంధం ఇటీవల బీటలు బారాయి. ఒకరిపై మరొకరు బహిరంగంగా విమర్శలు చేసుకున్నారు. వీరి స్నేహం తిరిగి కుదిరే అవకాశాలు లేవేమో అనే స్థాయికి అవి వెళ్లాయి. ఇలాంటి సమయంలో ట్రంప్పై తాను చేసిన తీవ్ర ఆరోపణలకు మస్క్ పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. అధ్యక్షుడిపై తాను చేసిన పోస్టులు చాలా దూరం వెళ్లాయని, ఆ వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేస్తున్నారని సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. అక్రమ వలసదారుల అరెస్టుకు వ్యతిరేకంగా అమెరికాలోని లాస్ ఏంజల్స్లో నిరసనలు ఉద్రిక్తంగా మారాయి. దీన్ని ఆసరాగా చేసుకుని కొందరు దుండగులు రెచ్చిపోయారు. డౌన్ టౌన్లో నిరసనల సమయంలో ముసుగులు ధరించిన కొందరు వ్యక్తులు యాపిల్ స్టోర్లోకి ప్రవేశించారు. స్టోర్ కిటికీ అద్దాలు ధ్వంసం చేసి గ్యాడ్జెట్లను దోచేశారు. మరికొన్ని దుకాణాల్లోకి కూడా చొరబడి ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపు చేశారు. రష్యా, యుక్రెయిన్ల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. యుద్ధ నేపథ్యంలో బందీలైన ఖైదీలను ఇరు దేశాలు విడుదల చేశాయి. గత వారం ఇస్తాంబుల్లో మాస్కో, కీవ్ల మధ్య దీనిపై ఒక అవగాహన ఒప్పందం ప్రకారం బందీలను మార్చుకున్నారు. ఖైదీల విడుదలకు సంబంధించిన వీడియోను రష్యా రక్షణ శాఖ పోస్ట్ చేసింది. యూపీఐలో సైబర్ మోసానికి చెక్ పెట్టేందుకు సెబీ కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంకుకు సంబంధించిన యూపీఐ చిరునామాను చెక్ చేసుకునేందుకు ఒక వ్యవస్థను ప్రవేశపెడుతున్నట్లు సెబీ చైర్మన్ పాండే తెలిపారు. అక్టోబర్ 1 నుంచి అమలు చేస్తామని ఆయన వెల్లడించారు. సైబర్ మోసాలతో చాలా మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, దీనికి పరిష్కార మార్గాలు కనుగొనాలి అన్నారు. Many people are becoming prey to frauds, cyber frauds, in which a lot of cloning of apps happen. The people are taken to some similar looking apps of the brokers or through WhatsApp, and the people then. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు స్వల్ప లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాల నడుమ ఉదయం ఫ్లాట్గా ప్రారంభమైన సూచీలు ఐటీ షేర్లలో కొనుగోళ్ల మద్దతుతో రాణించాయి. చివరకు స్వల్ప లాభాల్లో ముగిశాయి. ప్రభుత్వ రంగ బ్యాంకు షేర్లలో లాభాల స్వీకరణ కనిపించింది. సెన్సెక్స్ 123 పాయింట్ల లాభంతో 82,515.14 వద్ద ముగిసింది. నిఫ్టీ 37 పాయింట్ల లాభంతో 25,141 వద్ద ముగిసింది. డాలర్తో రూపాయి మారకం విలువ 85.52గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 67.69 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతుండగా బంగారం ఔన్స్ $3,354 వద్ద కొనసాగుతోంది. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి HM టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.